హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. నేను మీ నాగరాజు జరిపోతుల. మీ అందరూ బాగుండాలి, మీ అందరితో పాటు నేను ఉండాలి. ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి బటర్ఫ్లై రోబోటిక్ పార్క్కి మేము రావడం జరిగిందండి. పిల్లలతో సరదాగా ఈ సండేనైతే గడపడం జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా ఎంట్రన్స్లో ఈ రోబోటిక్ బటర్ఫ్లైని అయితే పెట్టడం జరిగిందండి. ఇది జనాలందరినీ కూడాను స్వాగతిస్తున్నట్టుగాను బాగుంది. ఈ పక్కనే పిల్లలందరినీ ఆకర్షిస్తూ ఒక హార్స్ రైడింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క రైడ్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ పిల్లలందరూ కూడాను సరదాగా రైడ్కి ఎంజాయ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిర్వాహకులు జన ఆకర్షణ కోసం వాల్స్ పైన ఫ్లవర్ డెకరేషన్స్ అయితే బాగా ఇచ్చారండి. అవి నా మనసుకి చాలా బాగా అనిపించినాయి. సరదాగా లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ప్రతిదీ కూడాను ఒక ప్రత్యేకంగా అనిపించింది. డెకరేషన్ కానీ, సెట్టింగ్ కానీ, లైటింగ్ కానీ మనసునికి మాత్రం ఒక కొత్త లోకానికి తీసుకొచ్చారా అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడాను చాలా అంటే చాలా ఆకర్షణీయంగా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నటువంటి రోబోటిక్ బటర్ఫ్లై కానీ, తర్వాత ఒక్కొక్క క్రీచర్ని దాని యొక్క ఇంపార్టెన్స్ని కూడా తెలియజేస్తూ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది హనీ బీ అండి. తలను భలే వెరైటీగా ఊపుతుంది కదా. ఇది రోబోటిక్ హనీ బీ అండి. మీరు చూస్తుంది నెక్స్ట్ బటర్ఫ్లై. ఇలాగ ప్రతి ఒక్కరు కూడాను ఒక్కొక్క దాని ముందు ఇలా ఫొటోస్ దిగుతూ వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. చాలా అంటే చాలా ఫన్ అనిపించిందండి. ఇక్కడ మీరు చూస్తున్నారుగా, డ్రాగన్ ఫ్లై అయితే పెట్టారు. తర్వాత గ్రాస్ హోపర్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత బటర్ఫ్లై డిఫరెంట్ మాడ్యులేషన్లో డిఫరెంట్ సెట్టింగ్లు అయితే పెట్టడం జరిగింది. చాలా స్పెషల్గా అనిపించింది. ఒక చిన్న రిలాక్సేషన్ పిల్లలతో పాటు అలా సరదాగా గడిపేశాము. వీటన్నిటిని చూస్తుంటే మేము ఒక కొత్త లోకానికి వచ్చామనే ఫీలింగ్ అయితే కలిగిందండి. రకరకాల క్రీచర్స్ని రకరకాలుగా ఏర్పాటు చేసి చాలా అంటే చాలా ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనసుకు మాత్రం చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారుగా మీరు స్కార్పియన్. దీన్ని చూస్తే నిజంగా రియలిస్టిక్గా అనిపించింది. మా పాప అయితే దీన్ని చూసి భయపడడం జరిగింది. వీరి ఐడియాలజీకి, క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ అండి. వీళ్ళు సెట్టింగ్ మాత్రం ఒక రేంజ్లో మాత్రం అరేంజ్ చేశారు. అక్కడ ఉన్నంతసేపు కూడాను మేము బటర్ఫ్లైతోనే ఎంజాయ్ చేసామనే ఫీలింగ్ అయితే కలిగింది. చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. ఇలాంటి ఎగ్జిబిషన్స్ అన్నీ కూడాను సమ్మర్లో పిల్లల్ని ఆహ్లాదపరచడం కోసం ఏర్పాటు చేస్తూ ఉంటారు. టూరిజం డెవలప్మెంట్ కోసం కూడా ఇలాంటివి ఏర్పాటు చేస్తే బాగా అనిపిస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఇట్లాంటి పార్కుల్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. టూరిజం ఎక్కడైతే బాగా డెవలప్ అవుతుందో అక్కడ కూడాను డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. సో నిర్వాహకులు ఇలాంటివి ఆలోచించి గవర్నమెంట్ సహాయ సహకారాలు అందించుకొని ఇలాంటి పార్కులు అనేటువంటిది ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఇలాంటి ఎగ్జిబిషన్స్ సందర్శించడం అనేది ఒక ఎమోషన్ అండి. అది పిల్లలతో అంటే ఇంకా సరదాగా అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు వాళ్ళు ప్రతిదీ కూడాను మనతో షేర్ చేసుకుంటూ ఉంటారు. మా ఇంట్లో మా పిల్లలైతే ఇంట్లో ఏది జరిగినా బయట ఏది జరిగినా కానీ మాతో షేర్ చేసుకుంటూ ఉంటారు. మేము ఓపికతో సహనంతో వింటూ ఉంటాము. చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు బుజ్జి మాటలతో చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తుంది సెల్ఫీ పాయింట్ అండి. ఐ లవ్ విజయవాడ అని చెప్పేసి స్పెషల్ అట్రాక్షన్గా ప్లేస్ చేయడం అయితే జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడాను సరదాగా సెల్ఫీలు, ఫోటోలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ కూడాను ఒక ప్రత్యేకతో కూడుకున్నటువంటి పాయింట్లా ఉన్నాయండి. చాలా అంటే చాలా సరదాగా అనిపించింది. అలాగా ఒక 4 అవర్స్ అలాగ గడిచిపోయాను అనేటువంటిది మాకు కూడా తెలియలేదు. మేము చాలా ఎర్లీగా వచ్చాము, లేట్గా వెళ్ళాము. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే కలర్ఫుల్ బటర్ఫ్లై అండి. పూర్తి లైటింగ్తో అరేంజ్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. వాళ్ళతో సరదాగా అలా బయటికి రావడం జరిగింది. వీక్లీ అంతా కష్టపడి ఒక 1 డే 2 డేస్ అలా స్పెండ్ చేయడం అనేటువంటిది ఒక రిలాక్సేషన్ వస్తుంది, మళ్ళీ రీజాయిస్ వస్తుంది. ఇక్కడ కొన్ని స్పెషల్ స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఫస్ట్ స్టాల్లో వచ్చేప్పటికి రాగి వడియాలు, అప్పడాలు, మసాలా ఐటమ్స్ అమ్ముతున్నారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేపాటికి పిల్లలకి సంబంధించినటువంటి ప్లే టాయ్స్ అండి. ఏదైనా ఫిక్స్డ్ రేట్ అంటే 60 రూపీస్ అంట. బాగా అనిపించింది.
ఇలా ఒకదాని తర్వాత ఒకటి కనెక్టివిటీతో నెంబర్ ఆఫ్ స్టాల్స్ అయితే అరేంజ్ చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కటి కూడాను చాలా స్పెషల్గా, చాలా కలర్ఫుల్గా, అట్రాక్టివ్గా అనిపించింది. చేతి నిండా డబ్బులు ఉండాలి కానీ ఎంతైనా కొనుక్కోవచ్చు, ఎంతైనా ఖర్చు పెట్టచ్చు. కానీ ఏది అవసరమో ఏది అనవసరం అనేటువంటిది మనం ఫిక్స్ అయ్యి జాగ్రత్తగా కొనుగోలు చేయాలి. అది పైగా పిల్లలతో వచ్చామంటే మన పాకెట్ మొత్తం నిల్లైపోతుంది. జాగ్రత్త పడాలి. వాళ్ళని డైవర్ట్ చేసుకుంటూ, వాళ్ళతో మమేకమైపోయి, వాళ్ళని మూవ్ చేసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలంటే నాట్ ఈజీ అండి ఎగ్జిబిషన్లో. ఇక్కడ చూస్తే లేడీస్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడాను ఒక ప్రత్యేకంగా స్టాల్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి అన్నీ కూడాను గేమ్ పాయింట్స్ అండి. 6 రౌండ్స్ ఇస్తాడంట, 100 రూపీస్ అంట గేమ్. అది గన్ షాట్. అది నేను ట్రై చేశాను. గిఫ్ట్ అయితే ఏమి ఇవ్వరు, జస్ట్ ఫర్ ఫన్ కోసమే. ఇది థ్రోయింగ్ బాల్ అండి. 1 షాట్లోనే 6 ఉన్నటువంటి గ్లాసెస్ సెట్ మొత్తం కింద పడాలి. అలా గ్లాసులన్నీ కింద పడితే మనకి టెడ్డీ బేర్ గిఫ్ట్గా ఇస్తారండి. ఇది ఆర్చరీ పాయింట్. 3 యారోస్ ఇస్తారు. అది బుల్లైలో కొట్టాలి. కొడితే కనుక మనకి గిఫ్ట్ అయితే వస్తుంది. అన్నయ్య ట్రై చేశాడు బట్ నారోలీ మిస్ అండి. ఇది కూడా అదే సేమ్ థ్రోయింగ్ బాల్ అండి. 6 గ్లాసెస్ సెట్ ఉన్నటువంటిది ఎట్ ఏ టైమ్ 1 షాట్లోనే మొత్తం పడిపోవాలి. అలా పడితే కనుక అతనికి టెడ్డీ బేర్ గిఫ్ట్గా ఇస్తారు. ఇది ట్రై చేశారు బట్ రాలేదు. అంతే ఫన్ గేమ్స్ అన్ని ముగించుకొని సరదాగా ఇలా జైంట్ వీల్ ఎక్కామండి. జైంట్ వీల్ పైనుంచి ఇలా వీడియో చేస్తుంటే కంప్లీట్ ఎగ్జిబిషన్ వ్యూ అయితే మనకు వచ్చిందండి. చాలా బాగా అనిపించింది. ప్రతిదీ కూడాను చాలా అంటే చాలా స్పెషల్గా అనిపించింది. జైంట్ వీల్ అంటే చాలా మందికి ఒక ఎమోషన్గా ఫీల్ అవుతారండి. పిల్లలు అయితే భయపడుతూ ఉంటారు. కానీ మా పిల్లలకి నేను భయం అనేది ఉండకూడదని చెప్పేసి ఇలా జైంట్ వీల్ ఎక్కించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. భయం అనేటువంటిది కొన్ని విషయాల్లో ఉండాలి, కొన్ని విషయాల్లో అస్సలు ఉండకూడదండి. పిల్లలు మంచి పని చేయడానికి భయం అనేది ఉండకూడదండి. ఏదైనా తప్పు పని చేస్తే పెద్దవాళ్ళు ఏమైనా అంటారని చెప్పే భయం అనేటువంటిది ఉండాలి. నేను మా పిల్లల్లో అది నింపుతున్నానని నేను అనుకుంటున్నాను. మా చిన్న పాప అండి, తను చాలా అంటే చాలా లైక్ చేస్తూ ఉంటాను. తను కూడా చాలా బోల్డ్గా ఉంటుంది, చాలా ధైర్యవంతురాలు. నా దృష్టిలో పిల్లలకి ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ధైర్య సాహసాలు మాత్రం వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలండి. అలా ధైర్య సాహసాలు ఇస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదైనా సాధించుకొస్తారు. అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లల్లో ఆ ధైర్యాన్ని నింపితే కనుక ఎక్కడికి వెళ్ళినా కానీ కింగ్ అవుతారు. దే కెన్ మేక్ ఇట్, దే కెన్ రూల్ ఇట్. ఐ ఫీల్ ఇట్ అండి. ఈ సెక్షన్ మొత్తం కూడాను పిల్లల ఫన్నీ ఈవెంట్స్ అండి. వాళ్ళు సరదాగా అలాగా ఆడుతూ ఉంటే చాలా కొత్తగాను చాలా వింతగాను అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు కదండి, తోకలు ఒకటే తక్కువ. ఇలాంటి కనిపించిన ప్రతి రైడ్ను కూడా ఎక్కాలని, వాళ్ళని ఆస్వాదించాలని అనుకుంటూ ఉంటారు. మనం పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయిపోవాలండి. ఏ మాత్రం కాంప్రమైజ్ కారు. ఆ రైడ్ ఎక్కి ఆ ఎంజాయ్ చేసేంత వరకు చాలా అంటే చాలా అనిపిస్తుంది. నేను చిన్నప్పుడు కూడా మా నాన్నగారు ఇలాంటి ఎగ్జిబిషన్స్కి తీసుకెళ్ళినప్పుడు ప్రతి ఒక్క రైడ్ నేను కూడా ఎక్కేవాడిని. మా నాన్నగారు కూడా నన్ను అలా ఎంకరేజ్ చేసేవారు. చాలా కొత్తగా అనిపించేది, బాగా అనిపించేది, బాగా ఎంజాయ్ చేసేవాడిని. పిల్లలకు మనం ఇలాంటి సందర్భాలని, సంతోషాలను ఇస్తే వాళ్ళ జీవితాంతో ఒక మెమరీస్ లాగా గుర్తు పెట్టుకుంటూ ఉంటారండి. మా చిన్న పాప తన సంతోషానికి, ఆనందానికి హద్దులు లేవు. తను అలా సరదాగా ఆడుతూ ఉంటే ఏదో తెలియని కొత్త లోకంలో నేను విహరిస్తున్నాననే ఫీలింగ్ అయితే కలిగింది. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇలాంటి ఫన్ మెమరీస్ అనేటువంటిది కైండ్ ఆఫ్ ఏ బుక్, and it leaves different kind of pages written on their names. So I love it, I enjoy it a lot. Thank you so much for watching this video. Please subscribe my channel, like, share, comment and support me for more videos. ఇలా ఒక్కొక్క ఫన్ రైడ్ ఎంజాయ్ చేయడానికి టికెట్ వచ్చేపాటికి 50 రూపీస్ ఛార్జ్ చేశారండి. పిల్లల రైడ్స్ ప్రతి ఒక్కటి కూడాను 50 రూపీస్ ఛార్జ్ చేశారు. హెవీ వచ్చేపాటికి జైంట్ వీల్, కొలంబస్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ప్రతి రైడ్ కూడాను ఒక రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ అయితే పొందాము. చాలా అంటే చాలా ఒక కొత్త అనుభూతిని అయితే మిగిల్చాయి.
మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మీ నాగరాజు జర్రిపోతుల. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.